సో ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఆ లుక్ ఇట్లా కాన్స్టెంట్గా ఉండాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఎట్లా అంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ నేను సెట్ అవుతానని మీకు ఏ పాయింట్ ద్వారా అనిపించింది మీకు? ఈ క్యారెక్టర్కి సెట్ అవుతానని ఏ పాయింట్లో కాదు, స్టోరీ మొత్తం విన్న తర్వాత ఎలాగైనా నేను ఈ క్యారెక్టర్లోకి సెట్ అవ్వాలనిపించింది నాకు. అది మాత్రం నిజం. అది నేను అంటే మొత్తం ఆ నేరేషన్ ఇచ్చాక నేను ఏం చేసైనా ఎలాగైనా ఈ క్యారెక్టర్లో నేను సెట్ అవ్వాలనుకున్నాను. అండ్ అదే ఇంకో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్. మేము ఈ లుక్ చేసినప్పుడు యాక్చువల్లీ అంటే పర్మనెంట్ కలర్ వేద్దాం అనుకోలే. అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇట్లా వేయడము, అండ్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఒక ఫోటోషూట్ చేసాం ఫస్ట్ లుక్స్ అనుకున్నప్పుడు. టెంపరీ కలర్స్ వేసాం, అండ్ నాకు స్వెట్ బాగా వస్తుంది. సో ఆ టెంపరీ కలర్స్ వేస్తూనే మొత్తం కారిపోతున్నాయి రంగులన్నీ. సో ఇంక ఇది వర్కౌట్ కాదని పాపం ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు. అప్పుడు మా ఇంటి దగ్గరే చేసాం ఫోటోషూట్. ఇంకా ఆయన టెన్షన్ పడి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు. అయ్యో ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అని చెప్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చి అడిగారు, ఏమంటే పర్మనెంట్ కలర్ వేస్తే అప్పుడు వెంటనే సార్ అన్నారు, ఆయన ఏం మాడతాను ఫస్ట్ అలా అంటే ఆయన కొడతారు నిన్ను అన్నారు. బట్ ఇదంతా నాకు రీసెంట్గా తెలిసింది. బట్ నేనే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మనం పర్మనెంట్ కలర్ వేసేద్దాం అంటే ఆయన ఇంకా అసలు ఫుల్ ఖుషి అయ్యారు. ఒక యాక్టర్గా ఇప్పుడు మీరు వేరే మూవీస్ కూడా చేయలేదు ఈ హెయిర్ కలర్ వల్ల. సో అంటే మీరు ఒక ఈ మూవీకి అంతా పెట్టడం వల్ల మీకు రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యారా? బయట ట్రోలింగ్ కూడా జరిగినాయి, మీ కలర్స్ ఇట్లా వంటి ఒకటే కలర్ వేయకుండా రెండు కలర్ వేసారని చెప్పి అట్లా ఫీల్ అయ్యారా ఏ పాయింట్ ద్వారా అయినా సరే? నేను ఆగస్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా అండి అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అడిగారు కూడా, ఏంటి ఈ మూవీలో మీరు ఇట్లా డ్రగ్స్ చూపించారు, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ. అంటే నేను అదే అంటున్నా, ఆగస్ట్ 2 అదే క్వశ్చన్ నేను ఆన్సర్, మీరు అడిగారు కూడా యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అప్పుడు. సో అది సో వెనకాల పోస్ట్ చూస్తే యు ఆర్ ట్రాప్డ్ అన్నారు. ఎవరు ట్రాప్ చేస్తున్నారు? మీరు ట్రాప్ అయ్యారా లేదా? చూడండి ప్లీజ్ అండి, నా సినిమాలు కూడా చూడండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా సినిమాలు చూడండి కొంచెం. సార్ ఆ హెయిర్ కలర్ చూస్తే ఒకవైపు టీడీపీ ఉంది, ఇంకోవైపు వైసీపీ ఉంది. అంటే దీనికి సంబంధించి ఏమన్నా పాలిటిక్స్లో ఏమన్నా పెట్టడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని, అంటే ఆ కలర్ పెట్టడానికి రీజన్ ఏంటని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు చెప్పని చెప్పారు, అప్పుడు మేము ఏ పార్టీ కాదని చెప్పేసి. నా మనసులో ఏంటంటే అబ్బా సార్ ఆ కలర్ ఏదో అడగదా అనుకున్నా, ఏదో కలర్ చూస్తే టీడీపీ ఒకవైపు వైసీపీ ఉందన్నమాట. సో ఈ సినిమాలో సంబంధించి పాలిటిక్స్ ఏమన్నా మీరు తీసుకొస్తున్నారా అని చెప్పి. అంటే అందుని కలుపుకొని ముందు పోవడమే కదండి, అందుకే అందరూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా ఆ కలర్ వేయించేసరికి క్వశ్చన్ ఆ విధంగా వచ్చింది సార్, అందుకే. లేదండి అలాగే. థ్యాంక్ యూ.